మిత్రులందరికీ అనేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలీలకు స్వాగతం. మిత్రులారా, షిరిడీ చేసుకున్న పుణ్యం కొద్దీ సాయి అక్కడ ప్రకటమయ్యారు. షిరిడీ వంటి కుగ్రామం సాయి ప్రత్యక్షంతో మహామహిమాన్వితమైన దివ్యక్షేత్రమైంది. దూర ప్రాంతాల ప్రజలు షిరిడీకి ఆకర్షితులు కాసాగారు. షిరిడీ నేల ధన్యం, ఆ ప్రజలు ధన్యులు. వారికి షిరిడీలో సాయి సాంగత్యమే ఆగమ నిగమాలు. షిరిడీయే వారికి పండరిపురం, సాయి దర్శనమే వారికి యోగ సాధన. సాయిబాబాతో జీవితాలు గడిపిన వారి భాగ్యం వర్ణనాతీతం. బాబా మహంతగా ప్రసిద్ధికెక్కారు. వారి కీర్తి క్రమేణా గ్రామాన వ్యాపించింది. ఆదిలో ఒక వసతి గృహం కూడా లేని కుగ్రామం షిరిడీలో సాటేవాడ, దీక్షిత్వాడ, బూటివాడ అనే 3 గొప్ప భవంతులు నిర్మించబడ్డాయి. అయితే ఒకనాడు ఆకస్మికంగా బాబా షిరిడీ నుండి గుప్తమయ్యారు. వారు ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియలేదు. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ఖేడా అనే గ్రామం ఉంది. చాంద్ పాటిల్ అనే ముసల్మాన్ పెద్ద మనిషి ఆ గ్రామ అధికారి. ఒకసారి అతడు ఔరంగాబాద్ వెడుతుండగా మార్గమధ్యమంలో అతని గుర్రంతో ఒకటి తప్పిపోయింది. చాంద్ పాటిల్కి ఆ గుర్రం అంటే ఎంతో ప్రేమ. దానికోసం అతను ఎంతో వెతికాడు. వెతుకుతూ 2 నెలలు అలా గడిచిపోయాయి. గుర్రం జాడ మాత్రం తెలియలేదు. పాటిల్ ఎంతో దిగులు పడ్డాడు. పూర్తిగా నిరాశ చెందాడు. గుర్రం కోసం చాలా దుఃఖించాడు అతడు. ఈ గుర్రం దొరుకుతుందన్న ఆశ వదులుకున్నాడు. ఆ గుర్రపు జీను మాత్రం భుజాన వేసుకుని తీవ్రమైన వేదంతో ఇక చేసేదేమీ లేక తిరుగుముఖం పట్టాడు చాంద్ పాటిల్. ఔరంగాబాద్ నుండి 4.5 కోసులు అంటే 9 మైళ్ళు నడిచి ముందుకు వచ్చాడు. అతడు వస్తున్న మార్గంలో ఒక మామిడి చెట్టు ఉంది. ఆ చెట్టు కిందే అతడు సాయిబాబాను చూశాడు. ఆయన తలపైన టోపీ ఉంది. శరీరం అంతా పొడవైన కఫినీ ఉంది. పొగాకును పొడి చేస్తూ ఆ పొడి చెరువులో అతను నింపుతున్నాడు. అప్పుడు ఒక గొప్ప సంఘటన జరిగింది. చాంద్ పాటిల్ ఆ మార్గంలో వెతుకుతూ వస్తున్నాడు. అప్పుడు ఫకీర్ అతన్ని, ఓ పెద్ద మనిషి, ఇలారా, ఇట్రా, ఇలా వచ్చి కాస్త చిల్లిని తాగు, ఆ తర్వాత వెళ్తుగానిలే, ఇటు వచ్చి కాసేపు కూర్చో, చెట్టు నీడన విశ్రాంతి తీసుకో కాసేపు. అవును, నీ వీపుపై నా జీనేమిటి, అది దేనికోసం అని ప్రశ్నించాడు. చాంద్ పాటిల్ ఆయన దగ్గరికి వచ్చి దిగులుగా, నా గుర్రం తప్పిపోయిందయ్యా, ఈ జీన్ దాందే అని చెప్పాడు దిగులుగా. అలాగా, ఆ కాలం వెంట గట్టున వెతుకు చూడు, అక్కడ దొరుకుతుంది అన్నాడు ఫకీర్ అతనితో. చాంద్ పాటిల్ వెంటనే అక్కడికి వెళ్ళి చూడగా నిజంగానే అక్కడ అతనికి గుర్రం దొరికింది. చాంద్ పాటిల్ చాలా ఆశ్చర్యపోయాడు. నిజంగా నేను ఒక గొప్ప అవలియాని కలిశాను. ఈ అద్భుత కృత్యం సాటిలేంది. ఈయన మానవమాత్రుడు కాదు సుమా అని మనసులో అనుకున్నాడు. అప్పుడు అతడు ఆనందంతో తన గుర్రంతో సహా తిరిగి ఫకీర్ దగ్గరికి వచ్చాడు. ఫకీర్ అతను కూర్చోమని తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. తన చేతితో చిమ్టాను పైకి తీశాడు. దాన్ని నేలలో గుచ్చి ఆ చిమ్టాతో నేల నుండి ఒక నిప్పు కణికను పైకి తీశాడు. ఆ నిప్పును తన చేతిలోని చిలుములో పెట్టాడు. తర్వాత పటకాన్ని తీసుకున్నాడు. చిలుముని కప్పి చుట్టడానికి తడిబట్ట కావాలి. అప్పుడు అక్కడ బట్ట తడపడానికి నీరు లేదు. ఫకీర్ తన చేతిలోని పటకాతో నేలపైన కొట్టాడు. అంతే, భూమిలోంచి నీరు పైకి ఉబుకి వచ్చింది. ఫకీర్ ఆ బట్టను నీటితో తడిపాడు. తర్వాత పిండాడు. ఆ తడిబట్టను చిలుము కొట్టను చుట్టూ చుట్టాడు. తాను స్వయంగా చిలుము పీల్చాడు.
పాటలకి ఇచ్చి అతనితోనే తాగించాడు. ఇదంతా చూస్తున్న పాటలకి మతిపోయింది. అతను ఆశ్చర్యపోతూ పాటలు ఆ ఫకీర్ని తన ఇంటికి రమ్మని ప్రార్థించాడు. తన ఇంటికి వచ్చి తన ఇంటిని పావనం చేయమని అభ్యర్థించాడు. ఫకీర్ వెంటనే పాటల కోరికను మన్నించాడు. ఆ మొన్నాడే పాటల ఇంట్లో ఉండడానికి అతను గ్రామానికి వెళ్ళాడు. అక్కడ కొంతకాలం ఉన్నాడు ఆయన. ఈ చాంద్ పాటిల్ దూపేడ గ్రామానికి గ్రామాధికారి. అతని భార్య మేళలకి షిరిడీలోని వధువుతో వివాహం నిశ్చయమైంది. ముహూర్త సమయానికి పెండ్లివారంతా ఎద్దుల బళ్ళలో గుర్రాలపైన షిరిడీకి బయలుదేరి వచ్చారు. అప్పుడు చాంద్భాయి ఎందున్న ప్రేమ కొద్దీ బాబా కూడా ఆ పెండ్లివారితో కలిసి షిరిడీ వచ్చారు. పెండ్లి తంతు ముగిసింది. పెండ్లివారంతా తిరిగి వాళ్ళ గ్రామాలు వెళ్ళిపోయారు. అయితే బాబా మాత్రం షిరిడీలో ఉండిపోయారు. అలా బాబా షిరిడీలో శాశ్వతంగా నిలిచిపోయాడు. బాబా హిందువు కాదు, ముసల్మాను కాదు. ఆయన జాతి వంశ కులగోత్ర రహితుడు. నిజబోధ స్థితియే అతని స్వరూపం. జనులు ఆయన్ని సాయి సాయి అంటారు. సాయి అనేది ఆయన యొక్క నిజమైన నామమా? నిజంగా కానే కాదు. గౌరవంగా అతను మొదట్లో యా సాయి, రాసాయి అని పిలిచాడు. అదే అతని పేరుగా స్థిరపడిపోయింది. బాబాకు ఖండోబా ఆలయ పూజారి మాల్సావతి పెట్టిన పేరు సాయి. ఖండోబా ఆలయ సమీపంలో మాల్సావతి స్థలం ఉంది. మొదట్లో ఈ స్థలం మాల్సావతిదే. కాలక్రమాన అది అమీన్ భాయ్ సొంతమైంది. ఆ రోజు పెండ్లి ఊరేగింపు వచ్చి ఆశ్రమంలోనే ఒక మర్రి చెట్టు కింద ఆగింది. అందరితో పాటుగా పెండ్లివారితో బాబా కూడా అక్కడ బండి దిగాడు. ఆ యువ ఫకీర్ని బండి దిగడం చూడగానే మొట్టమొదట మాల్సావతి ఎదురు వెళ్ళి ఆప్యాయంగా యా సాయి, దయచేసి సాయి అని సంబోధిస్తూ బాబాను ఆహ్వానించారు. ఆ క్షణం నుండి అదే అంటే సాయి అన్నదే బాబాకు పేరైపోయింది. తర్వాత ప్రజలందరూ సాయి సాయి అని బాబాను పిలువసాగారు. అతనప్పుడు అక్కడ మాంసావతి ఉన్న స్థలంలో చిలుం పీల్చాడు. తర్వాత మసీదుకు వెళ్ళి అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు సాయి ఆత్మీయుల్ని కొందరిని చెప్పుకుందాం. సాయి తరచుగా దేవిదాస్తో కలిసి ఆనందించేవారు. అప్పుడప్పుడు అతను సావిడిలో కూర్చునేవాడు. మరికొన్ని తడవలు అతను మారుతి ఆలయంలో ఉండేవాడు. అలా అతను స్వచ్ఛందంగా ఆనందించేవారు. బాబా రావడానికి ఎంతో కాలం ముందే దేవిదాస్ షిరిడి గ్రామానికి వచ్చి ఉంటున్నాడు. మహానుభావి మత్స్యాఖకి చెందినవాడు జానకీదాస్. గోసావి కూడా దేవిదాస్ తర్వాత షిరిడీకి వచ్చాడు. మహారాజు ఈ జానకీదాస్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు. లేదా జానకీదాసే మహారాజు ఉన్న చోటుకి వెళ్ళి మాట్లాడేవాడు. ఇద్దరు కూడా పరస్పరం ప్రేమతో కలుసుకునేవారు. క్రమం తప్పకుండా సమావేశం అయ్యేవారు. అలాగే గంగాగిరి అనే గృహస్థుడు కూడా తరచూ షిరిడీకి వస్తూ ఉండేవాడు. అతను సుప్రసిద్ధమైన వైష్ణవుడు. పూర్ణతాంబేలో ఉండేవాడు. సాయి 2 చేతులతోనూ మట్టి కుండల్లో బావి నుండి నీరు తెచ్చేవారు. అది చూసి బువా అంటే గంగిగిరి స్పష్టంగా ఈ షిరిడి ధన్యం, మీరెంతో భాగ్యవంతులు, ఈ శాశ్వతాన్ని పొందారు మీరు అని చెప్పాడు. ఈరోజు ఇతను భుజస్కంధాలపై నీటి కుండలు మోస్తున్నాడు. కానీ ఈయన సామాన్యుడు కాదు. ఈ నేల చేసుకున్న అపార పుణ్యం కొద్దీ ఈయన ఇక్కడికి వచ్చాడు అని వివరించాడు గంగాగిరి. అలాగే ఆనందనాథుడు అనే ప్రఖ్యాత సాధువు యావలా గ్రామంలో ఒక మఠాన్ని నిర్మించుకున్నాడు. ఆయన కూడా షిరిడీవాసులతో కలిసి ఒకసారి షిరిడీ వచ్చాడు. మహాపురుషుడైన అక్కల్కోట్ మహారాజ్ యొక్క శిష్యుడు ఈ ఆనందనాథుడు. ఆయన సాయిని చూసి ఇతని వజ్రం అతి విలక్షణమైన వజ్రం అని చెప్పాడు.
నేడు ఇతను ఇప్పుడు మట్టిలో మాణిక్యంలా అణిగిమణిగి ఉండవచ్చు, కానీ ఇతను నిస్సందేహంగా వజ్రమే అని చెప్పాడు. బాబా ఇంకా తరుణ వయసులో ఉన్నప్పుడు ఆనందనాథుడు అన్న మాటలు విసుమా. మిత్రులారా, ఇది ఈనాటి సాయి దివ్య కథాలు. విన్నారు కదా. మరిన్ని విశేషాలు వచ్చే సంచికలో చెప్పుకుందాం. అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ప్రోత్సహించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః.